పొద్దున్న లైన్కి వస్తుంటే నా ఫ్రెండ్సే చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం, కలిసి ఆడుకున్నాం, కలిసి తిరిగాం, అందరం సరదాగా ఉండేవాళ్ళు. అలాగే నా ఫ్రెండ్సే ఎప్పుడు ఊళ్ళోనే ఉంటారు, కాకపోతే ఎవడ పనులు వాళ్ళు బిజీగా ఉన్న వాళ్ళు ఎప్పుడు కలుసుకోవట్లేదు. వాళ్ళే కనిపించారు అనమాట. ఒకడేమో ఫ్యామిలీతోటి బండి వేసుకుని బయటకు వెళ్తున్నాడు, ఒకళ్ళిద్దరేమో వాళ్ళ ఫ్యామిలీతో పిల్లలతోటి ఆడుకుంటున్నారు. నాకు ఎదరకొచ్చే కనిపించింది, ఏమో పెద్దోళ్ళం అయిపోయామే, పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేసి బాధ్యతలు వచ్చేసినాయి, ఇంకా చిన్నతనం రోజులు ఎప్పటికీ రావు అనిపించింది అనమాట. నిజంగా ఒకసారిగా అంటే ఎప్పుడు కంటిన్యూగా కనిపించలేదు, ఒకసారిగా అందరూ ఒకేసారి వాళ్ళ ఫ్యామిలీతో కనిపించేసరికి అనిపించింది, ఏమో చిన్నప్పుడు ఇంతగా ఆడుకునే వాళ్ళు, ఇంత ఎంజాయ్ చేసేవాళ్ళు, ఇప్పుడు మాకు బాధ్యతలు వచ్చేసినాయి. అవునులే, ఏదైనా చిన్నప్పటి రోజులు ఇప్పటికి రావు అనమాట. ఆ జ్ఞాపకాలు అలా ఉండిపోతాయి. అందుకే ఏ ఏజ్లో చేయాల్సిన ఆ ఏజ్లో చేయాలి. చిన్నప్పుడు ఆడుకోవాల్సిన టైంలో ఆడుకోవాలి, చదువుకోవాల్సిన టైంలో చదువుకోవాలి, సంపాదించాల్సిన టైంలో సంపాదించాలి, పనికి వెళ్ళే టైంలో పనికి వెళ్ళాలి, పోషించే టైంలో పోషించాలి. కానీ ఇప్పుడు పిల్లలు అలా కాదు, చిన్న వయసులోనే కొంతమంది చిన్న వయసులోనే ముదరాసాలు వేయడం, చిరాకుండా అలాంటి వాళ్ళకి జ్ఞాపకాలు మెమరీస్ ఉండవు. అంటే వాళ్ళకంటూ అమ్మో పలానా టైంలో పలానా చేసాం కదా అని ఉండదు. నాకు నిజంగా ఏదైనా బాల్యాన్ని అయితే చిన్నతనం కోల్పోయాం, పెద్దోళ్ళం అయిపోయాం. ఇంకొద్ది ఇంకెంత పెద్దోళ్ళం అయిపోతామో, లైఫ్ ఎట్టిపోతుందో ఏంటో. ఆ రోజులు భలే గుర్తుండి వచ్చినాయి అబ్బా, నాకు మిస్ అయిపోతున్నాను.